అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికి అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ విషయంలో కూడా ఆయన రావడం కలవడం చాలాసార్లు కౌలు చెప్పుకోవడం ఆయన ప్రతిఘటన సినిమా నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని ఇప్పుడే ఇదే నా సమాధానం అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి మరుసటి ఉంటే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ తీసుకొని షూటింగ్ చేస్తాం. ఆయన ఆ రోజు ఎప్పుడు అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా బస్సు మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా వెరీ సంవత్సరాలు కాకుండా చాలా చిత్రాలు ఇద్దరు కలిసి చాలా పాత్రలు చేయడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను, ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. వెళ్ళే పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటం అయితే అతని తర్వాతే ఎవరైనా సరే. అటువంటి మంచి వ్యక్తుడు ఒక రోజు నా దగ్గర కొంచెం సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను. మరి ఈ టైంలో ఈ సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ వైపు ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరో ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా ఈ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారు అంతాని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోకపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యాదిపోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహా 100% పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానండి. సెంటిమెంటల్గా కూడా అందరితో గట్టి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నా అండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉండడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తీసుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది. ఈ లోటు ఎవరో తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.